ఒక సిగరెట్ వల్ల మనిషి జీవితంలో 5 నిమిషాల ఆయుష్ పోద్దంట. ఎరా విన్నావా? మానేయాలిరా బాబోయ్, మానేయాలి. అర్జెంట్గా ఈ మ్యాగజైన్ చదవటం మానేయాలి. అంతేగాని సిగరెట్ మాత్రం మానరు. అంకుల్ మే ఐ కమ్ ఇన్ అంకుల్? రామ్మ బంగారు తల్లి, కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా. చదువుల తల్లి, ఎప్పుడు ఈ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ అంట్రా తల్లి. అవునంటీ, దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా, ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు, ఇవిగోండి స్వీట్. అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగోలో కారు కొంటే సిరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా నువ్వు కూడా ఈ వెధలతో తిరగడం మానేస్తే చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారు ఆంటీ. మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చు అంట. నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలా కారు కొనొచ్చరా? అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నారా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకు కారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలైతే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా సరస్వతి కాదు, జ్యోతి, ఆశా జ్యోతి, ఫుల్ ఆఫ్ హోప్స్. అదేలేమ్మా, మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99 out of 100 అండి. స్టిల్ బెటర్మెంట్ రాస్తున్నాను. ఈసారి ఆ ఒక్క మార్కుడు లాగిస్తాను. అదిరా చదవంటే. మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నాను నాన్న. కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. లాజిక్ తో మనుషుల్ని కప్పెట్టేస్తాడు. అసలు ఈ వర్షంలో మా అంతర్వేది హోటల్లో సెగల కక్కే నాగమని సొత్తు, పొగల కక్కే బిర్యానీ తింటే ఉంటది. మధ్య మధ్యలో ఓల్మంగరం కూడా తాగాలి మరి. హాయ్ రా బేవర్సెస్. నువ్వు చెప్పరా, ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుందో? నేనేమంటానంటే, మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలిరే హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా, కలయా నిజమా తొలిరే హాయి మహిమా, కలయా నిజమా. టైం బాగుంది మా, పనుల పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా నయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. బాయ్. ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటానంటే, ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా.
బ్రతుకునిచ్చింది బ్రహ్మ కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపాటి గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసండి. ఎప్పుడు ఎక్కడా? హలో, సెక్రటరీ గారు. బామ్మ కాదు, కాల్ మీ బేబీ, బేబీ షామిలి. మీరేంటే ఫ్రీ టైంలో జిమ్కి వెళ్ళి బాడీని మంచి షేప్ చేసుకోవచ్చుగా. అప్డేట్ అవ్వండి. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు, మిమ్మల్ని 10 మంది చూసేలా తయారవ్వండి. అక్క, దీన్ని చూసుకోవడానికి మనల్ని పెట్టారా, మనల్ని చూసుకోవడానికి దీన్ని పెట్టారా? మళ్ళీ ఆడికేవేంద్రా ఫోన్ తెగ నాకేస్తున్నాడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి, ముద్దు పెట్టండి అని ఆట ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి, గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. పాట వచ్చినంత ఈజీగా పాపొత్తే బా. బండి బండి తీరా. తెలుపగా విరబూసిన ఆశలు విరితేనే చల్లగా అలరులు కురిసిన. మేడం, ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్, నువ్వు డ్రామా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నెంబర్ లా ఉందిరా. 6666 నాదే నాదే. అదే అదే కూడా వచ్చింది వీడు. కారు అద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం, అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారు అద్దం పగిలిందా అండి? అవునండి. మామ, ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది, నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కార్ ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్, సమ్మో ఐ మస్ట్ గెట్, ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి, ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందాం. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక రమ్మను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చేసా.
మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దామా సార్? ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టింది మనమే. బాబు ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్ నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం చేయాలా? అయ్యి బాబు నేను ఎప్పుడన్నానండి. సర్లేండి వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే, గొడవ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్. ఐ యామ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరు అబ్బాయిలు అంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ వన్ పీస్ అవైలబుల్. వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసింది ఏంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఓ లైట్స్ ఇవ్వు. ఇదిగోండి. నేను అడిగింది లైట్స్ రా. దాన్నే లైట్ గా లాగండి. నీకు రోజు రోజుకి పంత తక్కువ, పంచులు ఎక్కువ అయిపోతున్నారు. పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం, వెంటపడ్డం నీకు సరదా కదా? చిచి, ఏడిపించడం కాదు బంగారం, ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవా అని అడిగితే మరి చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి. ఇతనే అంకుల్. అంకుల్ అన్న అంకులు సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా. పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి, చేస్తాం. కోట్లలో ఎవరైనా చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టుతో మాట్లాడుతున్నా ఏసీ ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చూసారా విడిపోకరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియస్ అయ్యింది. ఈ అమ్మాయికి సంబంధించి పార్ట్ అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించానే. హాయ్ బాబోయ్ చచ్చిపోతాడు, వదిలేండా.
ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా. తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కొమ్మండ్రా మీ అమ్మల్ని మొక్క. ఇంకా తగలలేదురా? అవునన్నా, ఇప్పుడు తగులుద్ది. తమ్మి ఎవరు నువ్వు? స్టూడెంట్. ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా నీ సంగతి ఏంటి? వామ్మో, ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారితాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఏకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే బండిదేరా. సారీ ఆకర్ష, ఈ కాలపు అమ్మాయి అంటే గట్టుదాటిన గోదావరి లాంటిది. ఎంతటి మగాడైనా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. కానీ నేను అలా కొట్టుకుపోకూడదు, నిన్ను కట్టుకుపోవాలి, నీ దృష్టిలో పడాలి అని ఇవన్నీ చేశానే తప్ప నేను నేర్పించడానికి మాత్రం కాదు. అదిరా మావా, అలా సెట్ చేద్దాం అనుకున్నాను. ఏమంటారు? అంటే నువ్వు ఇదంతా సిన్సియర్గా చేయట్లేదా మావా? పిచ్చి రాఘవా, ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకుని ఆమెలోకి దూరి అమ్మాయి మనసులోకి రా, గదిలోకి కాదరా. అది బుర్రా భూత. అరే మావా, ఇష్టాలు తెలుసుకోవాలంటే అమ్మాయి డైరీ కొట్టేయాలి. తనకి డైరీ రాసే అలవాటు ఉందని మొన్న మన ఆశ చూసి చెప్పింది. నీ నోట్లో సిల్డ్ బీరు పొయ్యా, ఎంత సల్లటి వార్త చెప్పావరా? నీతో అప్పుడప్పుడే బోర్ కొట్టుద్ది, మరి మిగతా అప్పుడు సిరాకు దొబ్బుద్ది. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ అమ్మాయిని రౌండ్ అప్ చేసి ఆ డైరీ 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 నేనే కంప్లైంట్ ఇచ్చా. ఇంటర్నెట్ స్పీడ్ పెంచలేంటి మీరు? అప్డేట్ అవ్వండి అయ్యా. ఆ ఇంటర్నెట్ అబ్బాయి అంటే వచ్చాడా? వచ్చాడు బేబీ. వచ్చిన పని అయిందా? ఏమండే దూరేసుకోండి, ఎవరు పడతాలో వచ్చేస్తుంటారు. సర్లే నువ్వు వెళ్ళు. డైరీ డైరీ
నాలోని భావాలు ఆహా టైట్లు అదిరిపోయింది. సూపర్ హే. అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ దురదృష్టాన్ని మనమే వెతుక్కుని మరీ తెచ్చుకుంటాం. అంటే మామ ఇప్పుడు ఈ డైరీ అంతేలే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది. అవును మరి సక్సెస్ ఉన్నోడు వెనకాల పడతారు ఈ పెగర్లు. లెస్స పలికితే బిడ్డ. నెక్స్ట్ ఐటమ్. నా కలల రాకుమారుడు గుర్రా నదిలించాలి, చట్టా నెదిరించాలి, మబ్బుల్లో గెంతాలి, సొక్కల్లో తిప్పాలి, వెన్నెల్లో. అయ్యి బాబోయ్, దీని కోరికలకి ఎండలేదురా. ఇన్ని మన వల్ల కాదు కానీ మనకు టచ్లో ఉన్న ఒకటి రెండు వేద్దాం, ఆకర్షణ పడేద్దాం. అదే బెటర్. నువ్వు అలా కానీ. ఎవరు తీసుకొచ్చారే? ఎక్కడుందో ఏంటో. ఛీ, ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేదు. ఏంటి బేబీ, ఎందుకు అరుపులు? ఎవరు నన్ను అమ్మనెవరు? ఏమైంది బేబీ? పోయింది నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం మొత్తం పోయింది. ఇంతకీ ఏంటది? డైరీ, నా కలల క్వారీ. ఆ డైరీ ఎక్కడ